హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. ప్రివ్యూ చూసాక నచ్చినట్టు లైక్ చేయండి ప్లీజ్. కొంచెం ముందు వరకు చూడండి వీడియో, ముందు వరకు చూస్తూనే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మీరు ఫుల్ సాంగ్తో చూడాలంటే మన ఇన్స్టా అకౌంట్, టెలిగ్రామ్లో చూడండి. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంకోటి వేసుకుని అలాగే ఫాంట్ లింక్ ఇచ్చాను, దాని కూడా వేసుకోండి. ఎరెక్ట్ మోషన్ ఓపెన్ చేయండి, ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి, మీరు ఇంకోటి వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇలా ఉందా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది వీడియో, ఇలా వస్తుంది. ఎవరైనా వేసుకోవచ్చు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా వీడియోని. ఇలా వస్తుంది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఈ ఫోటో లేయర్ ఉంది కదా సెట్టింగ్లో, కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా మిడిల్లోకి ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేసి ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫోటోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేయండి, ఫోటో చేయండి, ఇలా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ ఫోటో లేదని అడ్జస్ట్మెంట్ వేసుకుని గ్రూప్లోకి వెళ్ళేసి ఇలా మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఫోటో లేదని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా వెళ్ళేసి టైప్ అవుతుంది, ఇలా వస్తుంది. ఇలా వస్తుంది వీడియో. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఏం చేస్తారంటే, ఫోటోలని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇలా యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మీరు ఆన్ చేసుకోండి. ఇలా ఆల్రెడీ యాడ్ చేశాను. ఇట్లా యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసి టెక్స్ట్లో ఫిల్ చేసి ఫాంట్ డౌన్ వేసుకొని యాడ్ చేసుకొని కలర్ అండ్ ఫుల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి. ఇలా సేమ్ ఇక్కడ సేమ్ మీకు నచ్చిన కలర్ ఒకటి వేసుకోండి ఏదైనా. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ మీరు ఫోటోలో క్లిక్ చేసి టెక్స్ట్ క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ బర్త్డే ఎవరిదో వాళ్ళ నేమ్ ఇచ్చేయండి. ఇలా పెళ్ళి ఒకటి వేసుకోండి. ఇలా మీ బర్త్డే నేమ్ ఎవరిదో వాళ్ళది. సేమ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఈ ఫోటోలో క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకొని ఫోటోలో డిలీట్ వేసేయండి. సేమ్ మళ్ళీ ఫోటోలో ఎఫెక్ట్ ప్లస్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకోండి. ఇలా కొట్టేసుకోండి ఫుల్ స్క్రీన్. సేమ్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ వేరే కొట్టేసుకోండి. ఇలా కొట్టేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి సేమ్ ఇలా యాడ్ చేసుకోండి మీ ఫొటోస్ని. ఇలా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బిట్ మా రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి ఇలా యాడ్ చేసుకోండి మీ ఫొటోస్ లేయర్ని. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి ఎక్స్ట్రా పార్ట్ని. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి వీడియోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో ఇలా ఫుల్ స్క్రీన్ కొట్టేసుకోండి. ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మిడల్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని రైట్ సైడ్ ట్రిమ్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఫోటో లెట్స్కి ప్లస్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ అన్ని లేయర్స్కి అలా పెట్టేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫోటోని సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. అన్ని లేయర్స్కి యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి పేజ్తో. ఇలా వస్తుంది వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.